తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని జమియత్ ఉలెమా ఏ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహసానుద్దీన్ రషాదీ కస్మీ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని దారుల్ ఉలూంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ సంక్షేమ హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని జమియత్ ఉలెమా ఏ హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా షా సయ్యద్ ఎహసానుద్దీన్ రషాదీ ఖాస్మీ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని దారుల్ ఉలూంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2003 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన మైనారిటీ సంక్షేమ హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. ఆనాటి హామీలను నెరవేర్చకుండా మైనారిటీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఎద్దేవా చేశారు. మైనారిటీ ఉప ప్రణాళికను అమలు చేసి మైనారిటీల కోసం ప్రకటించిన 4,000 కోట్ల బడ్జెట్ను పారదర్శకంగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఇమాంలు ముఅజ్జిన్ల గౌరవ వేతనాలను పెంచి సకాలంలో చెల్లించడంతో పాటు వక్ఫ్ ఆస్తుల రక్షణకు కఠిన చర్యలు తీసుకొని వక్ఫ్ బోర్డును బలోపేతం చేయాలని కోరారు. ఉర్దూ భాషాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి ఉర్దూ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్యా సహాయం, కోచింగ్, హాస్టల్ సౌకర్యాలు, రాయితీ రుణాలను పునరుద్ధరించాలని సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక ఉద్యోగాలు, ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలన్నీ విడుదల చేసి కళాశాలకు నిధులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమియత్ ఉలెమా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మౌలానా మక్తుమ్, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ హజీఫ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలానా అక్బర్ ఖాన్, జిల్లా కార్యదర్శి హఫీజ్ ఫుర్ఖాన్, ముఫ్తీ రియాజ్, మౌలానా జుబైర్, మౌలానా హుసేన్, మౌలానా సామి, ముఫ్తీ ఉమర్, హఫీజ్ మతీన్, ముఫ్తీ సోహైబ్, హజీద్ హబీబ్, మౌలానా ఫిరాసత్ ఫైసల్, ముఫ్తీ గౌస్, హఫీజ్ షంషుద్దీన్, ముఫ్తీ కలీం, మౌలానా అతా ఉర్ రహమాన్, మౌలానా ఫారూక్ జానీ పాబా తదితరులు పాల్గొన్నారు. अच्छा हाँ, आज 6 अगस्त है। हम लोग तेलंगाना हुकूमत से कुछ मुतालबे लेकर के आए हैं। इंतखाबी वादे फ़ौरन पूरे करें। हम बड़ी उम्मीदों के साथ और बड़ी कोशिशों के बाद हम लोगों ने ये हुकूमत इक़्तिदार पर लाई है। हमारी इसके साथ बड़ी कुर्बानी है। तो अब उस मौके पर जो वादे हमसे किए गए थे वो बहुत से वादे अब तक पूरे नहीं हुए। उस सिलसिले में कुछ छोटी छोटी झलकियाँ यहाँ पर पेश की जा रही हैं। मुतालबा ये है कि 2023 के असम्बली इंतखाबात के मौके पर अक़लियतों ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. మౌలానా సయ్యద్ షా ఎహసానుద్దీన్ రషాదీ ఖాస్మీ అధ్యక్షులు జమియత్ ఉలమా తెలంగాణ స్టేట్ వారు అన్ని జిల్లాల పర్యవేక్షణ చేసిన తర్వాత, అన్ని జిల్లాల సెక్రటరీ, ప్రెసిడెంట్ వారందరితోటి వారు సంప్రదించిన తర్వాత ప్రెస్ మీట్ చేయాలనేది ఒక నిర్ణయం చేసుకున్నారు. ఆ ప్రెస్ మీట్లో మనము
ఒక పత్రికా ప్రకటన ద్వారానే బహిరంగంగానే చెప్పాలని చెప్పేసి డిసైడ్ చేసి మైనార్టీల రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం డిమాండ్ ఇది. అంటే 2023 సంవత్సరం తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో పార్టీ తన ఎన్నికల ప్రణాళిక మరియు మైనార్టీ ప్రకటనలో మైనార్టీలకు ముఖ్యంగా ముస్లిం సమాజానికి అనేక ముఖ్యమైన హామీలు ఇచ్చింది. ఈ హామీల ఆధారంగా మైనార్టీ ప్రజలు కాంగ్రెస్పై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేసినారు. మరియు రాష్ట్రంలో న్యాయం సమానత్వం రాజ్యాంగ హక్కులను గౌరవించే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించారు. తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రంగాలలో పురోగతి సాధించినప్పటికీ మైనార్టీలకు సంబంధించిన అనేక ప్రాథమిక హామీలు ఇంకా నెరవేరలేదు. ఈ పరిస్థితి కారణంగా ముస్లిం సమాజంలో ఆందోళన ఆవేదన పెరుగుతున్నాయి. ప్రతి జిల్లాల నుంచి వచ్చి మౌలానా ఎహసానుద్దీన్ గారి అధ్యక్షుల గారికి అడుగుతున్నారు, మనం కాంగ్రెస్ పార్టీ మనం ఎలక్షన్ల కంటే ముందు హామీలు ఇచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చకపోవడానికి కారణాలు ఏంటని అడగడమే కాదు నిలదీయడం కూడా జరుగుతుంది. ఎన్నికల ప్రణాళికలో చేసిన అన్ని హామీలను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాతిపదనలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మైనార్టీల ఉప ప్రణాళిక తక్షణమే అమలు చేయడం ద్వారా మైనార్టీల కోసం ప్రకటించిన 4,000 కోట్ల బడ్జెట్ పారదర్శకంగా సామర్థ్యంగా ఖర్చు చేయాలని ఇమాంలు అంటే ఈ 4,000 కోట్లు అమౌంట్ రిలీజ్ చేస్తున్న